ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. అమ్మా అమ్మా కొంచెం సాయం చేయమ్మా, పడిపోయేలా ఉన్నాడు. రామ్మా. నాకు తెలుసండి, కృష్ణంరాజు గారు అబ్బాయి కదా. అవునమ్మా, తెలిస్తే కొంచెం ఇంటి దాకా దింపమ్మా, లేదంటే ఇలా రోడ్ల మీద ఎక్కడన్నా పడిపోతూ ఉంటాడు. వాడు తాగుతున్నది అందుకే అన్నా, తాగడం తిరగడం. కొంచెం సాయం పట్టమ్మా, ఇంటి దాకా తీసుకెళ్లి వదిలిపెట్టమ్మా, వాడే లోపలికి వెళ్ళిపోతాడు. వీడు ఇలా రోడ్ల వెంట పడి తిరుగుతూ ఉంటే అనవసరంగా సార్కి చెడ్డ పేరు వస్తుంది. అన్నా వదిలిపెట్టినా. రే నువ్వు లేరా, నా మాటిని, నువ్వు ఇంటికెళ్ళు. అమ్మో వద్దు, నువ్వు ఇంటికి పోయినారంటే పూలు ఉంటది, నన్ను ఇడిసిపెట్టినా పడుకొని నా నిద్ర వస్తా ఉండదు, నాకు నిద్ర వస్తుండదన్నా. నీకే చెప్పేది. రేయ్ కోట్రు, ఏంట్రా తాగేసి రోడ్డు మీద నీ వేషాలు? ఎవరి పాప ఏడో చూసినట్టుండదే. రే చిరు ఆగరా. రే ఈ పాప మా మీటరు ఒకటేనన్నా. అది మీటర్ కాదన్నా, సూర్యకాంత నోరు. అది తెలిసిందంటే తిడతానే ఉంటది. ఏయ్ నోరు మూసుకొని పదా. పదరా, ఆటోలో కూర్చోరా. ఆటోలోనా? అన్నా వదిలిపెట్టినా, నేనేంటో పడుకుంటున్నా. రే చిరు రారా. రే నీకే చెప్పేది, రా. ఆటో వద్దునా. సచ్చినోడు, సార్ కోసం వీడిని తీసుకెళ్లాల్సి వస్తుంది. తాగి ఎలా తోలుతున్నాడో చూడు. సోడా ఎవరు తీసుకున్నారు? యాడికి పోయి ఉండదు, సోడా ఏడబడిపోయి ఉండదు. నేనే తీసుకొని తాగాను రా. అట్లా చెప్పా పెట్టకుండా తీసుకుంటే ఎట్లా? పరాయి వాళ్ళు సొమ్ము పావు లాంటిది, అట్లా తాగకూడదు పాపా. అవును, నీతి నీ దగ్గరే నేర్చుకోవాలి. నోరు మూసుకుని కదలకుండా పడుకో. నోరు మూసుకొని ఎట్టబ్బా పడుకుంటారు? పడుకున్నప్పుడు నోరు తెరుసు కదా. ఏంది రే, కాసేపు మాట్లాడకుండా పడుకోరా. నువ్వు మాట్లాడుతుంటే నాకు తెలిసిన పాప ఒకటి ఉండదు, మీ మాదిరే మాట్లాడుతూ ఉండవు. ఏ మీరిద్దరు అక్క చెల్లెళ్ళా? అవును, ఆమె పెద్దది, నేను చిన్నదాన్ని. అదే అనుకున్నానులే. పెన్నమ్మ కూతురా ఏమి? కాదురా, పెద్దమ్మ కూతురు. అట్నా, సరే సరే. మా అమ్మ దగ్గరికి పోయి నేను పడుతున్న కష్టాలు బాధలు చెప్పుకొని నీ దగ్గర కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుందామని వచ్చుండా. నీకు నా బాధ చెప్పేసినానా, నా మనస్సు నెమ్మదైపోయిండది. చనిపోయిన మీ అమ్మని కూడా బాధ పెడుతున్నావు కదరా. లేకుంటే నువ్వు చేసే పనులు చూసి ఆవిడిప్పుడు కూడా చచ్చిపోయేదిరా. అమ్మా నేను చెడ్డోన్నా అమ్మా? అబ్బా, ఎన్నాళ్ళకి నిజం తెలుసుకున్నావురా. కానీ మంచి వాళ్ళకి మంచోడిని, చెడ్డోళ్ళకి మాత్రం చెడ్డోడిని. ఏం బాబా, అవునా కాదా? నీ గురించి మాట్లాడాలంటే ఆటో పక్కన ఆపి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడకుండా కూర్చో, లేదంటేనా ఆటోలో నుంచి కిందకి తోసి పడేస్తాను. ఏం బాబా, ఆటో ఎక్కిన కస్టమర్ కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా? కస్టమర్స్ కి రెస్పెక్ట్ ఇస్తారా, తాగుబోతులకు కాదు. అవును, తాగినాను, ఒప్పుకుంటాను. కాకపోతే నువ్వేమైనా నాకు కొనిచ్చినావా ఏంది? నా దుట్టు పెట్టుకొని నేను తాగినాను. ఇప్పుడు నీకేమైంది? బాబా, ఓ బాబా చూడు, రోడ్డు చూడు, లేదంటే యాక్సిడెంట్లు అవుతాయి. నిజమేరా, మా టైం బాగోలేక మా అన్న నీ టైర్ కింద అడ్డుపడ్డాడు. ఏమో పాప, అందరూ నన్ను అపార్థం చేసుకుంటా ఉండారు.
నేనేమో యాక్సిడెంట్ చేసినానని ప్రాణాలు తీసినానని నిజం ఎవరికి తెలుసు? చేసింది మా అన్న. మాట చెప్తే మా పులి ఏమైపోతాడో అని నింద నా మీద వేసుకుంటాను. ఏంటి ఏంటేదో గొణుగుతున్నావు? ఏం లేదు, ఏమన్నా కష్టాలు చెప్పుకుంటా ఉండాలి. నీకెక్కడివిరా కష్టాలు? నువ్వు ఉన్న చోటే కష్టం ఉంటుంది. నీ దగ్గర ఉన్న వాళ్ళకే కష్టాలుంటాయి. నువ్వు మాత్రం ఇదిగో ఇలా తాగేసి సుఖంగా ఉంటావు. ఏంది కింద పడిపోతాను. భద్రం. వీడిలా వాగుతూనే ఉంటాడు. ఛీ. తాగినప్పుడు ఇలా పాట వింటా ఉంటే ఒంట్లో ఊబొస్తా ఉండదు, డాన్స్ చెయ్యాలనిపిస్తా ఉండదు. ఆటోలో కాదురా, ఆటో దింపుతాను, కిందికి దిగి ఎగురు. ఎందుకు బాబా అంత కోపడతావు? ఒళ్ళంతా ఏమో తిప్పుతా ఉండవు. బా పొద్దు ఎక్కువ తాగేసినట్టున్నాను. రోజు తాగేదే కదరా, ఏదో కొత్తగా తాగినట్టు చెప్తున్నావు. బాబా ఏందా స్పీడు? పడతావురా, కాసేపు ప్రశాంతంగా ఉండు, ఇంటి దగ్గర దింపుతాను. అనవసరంగా తగిలించుకున్నాను. నిన్ను సార్ మొహం చూసి భరించాల్సి వస్తుంది.